ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, మన తెలుగు టీవీ ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ కాశీ భారతి గారు ఉన్నారు. వీరు విశ్వభారతి మెడికల్ కాలేజ్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ వాటిపైన అవగాహన, ఎలా అసలు క్యాన్సర్ వస్తుందా చిన్నపిల్లల్లో అన్న సందేహం చాలామందికి ఉంటుంది. ఎస్, ఉంది. మరి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందుకు వస్తుంది, తదితర విషయాలన్నీ మనతో చర్చించబోతున్నారు. సో మరి ముందుగా వారికి మనం వెల్కమ్ చెప్దాం. నమస్కారం అండి డాక్టర్ కాశీ భారతి గారు. నమస్కారం అండి అందరికీ. సో డాక్టర్ కాశీ భారతి గారు, మీరు పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్గా ఉన్నారు. అవునండి. నిజంగా మేము జనరల్గా ఆంకాలజిస్ట్ గురించి విన్నాము, సర్జరీస్ గురించి కూడా విన్నాము. బట్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే ఏంటి, వారికి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి? బేసిక్గా పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ అంటే చిన్న పిల్లల్లో వచ్చే రక్తానికి సంబంధించిన జబ్బులు మరియు పిల్లల్లో వచ్చే రకరకాల క్యాన్సర్స్కి సంబంధించిన అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుందంటారా? అవునండి, తప్పకుండా. ప్రతి సంవత్సరం కూడా మేము యూజువల్గా గణాంకాల ప్రకారం చూసుకున్నా కూడా సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల మంది పిల్లల దాకా ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు క్యాన్సర్ బారిన పడడం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా భారతదేశంలో దగ్గర 40 నుంచి 50 వేల మంది చిల్లలకు క్యాన్సర్ వస్తున్నట్టుగా హాస్పిటల్ రికార్డ్స్ అనేవి చెప్పడం జరుగుతూ ఉంది. సో కంపల్సరీ క్యాన్సర్ అనేది పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నామండి. మొత్తం క్యాన్సర్స్లో చూసుకుంటే పెద్దవాళ్ళు పిల్లవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్ 100% అనుకుంటే దాంట్లో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ 4 to 5% ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అంటే పెద్దవాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ గురించి చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. అవునండి. అంటే చిన్న పిల్లల్లో కూడా అలాంటి క్యాన్సర్స్ ఉంటాయా, లేకపోతే డిఫరెంట్గా ఏమన్నా ఉంటాయి? అవునండి. సో పెద్ద వాళ్ళలో వచ్చేవి చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి విభిన్నంగా ఉంటాయండి. ఎలా విభిన్నంగా ఉంటాయంటే వచ్చే కారణం నుంచి, వచ్చే రకం నుంచి, ట్రీట్మెంట్కి సహకరించేదాన్ని అన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి. సో వచ్చే కారణాలు తీసుకుంటే పెద్దవాళ్ళలో అయితే కనుక కారణాలు భిన్నంగా ఉంటాయండి. లైక్ స్మోకింగ్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ రావడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ రావడం, లేకపోతే వైరస్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, సి లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్స్ అనేవి రావటం పెద్దవాళ్ళలో కొన్ని రకాల కారణాలతో చూస్తూ ఉంటాం. అదే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా వరకు కారణాలు లేవండి. అతి కొద్ది రకాల క్యాన్సర్స్కి మాత్రమే జన్యువుల వల్ల, తరతరాల నుంచి వచ్చే జన్యువులు అంటే ఫ్యామిలీస్లో ఉండే జన్యువులు సంక్రమించడం వల్ల పిల్లలకి కొంతమందిలో జన్యువుల వల్ల వచ్చే క్యాన్సర్స్ చూస్తాము. అంతేకాని చాలా వరకు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి కారణాలు అంటూ ఏమీ లేవండి. ఓకే, సో మీరు కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజ్ అంటే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారు. సో మరి మన కర్నూలు ప్రాంతం, మన ఏరియాలో అంటే మన ఏరియానే కాదు, టోటల్గా చూసుకుంటే మీరు ఎన్ని కేసెస్ డీల్ చేస్తారు? ఇప్పటికీ నేను ఇక్కడ జూలై 2021 నుంచి ఇప్పటికీ దాదాపు 150 మంది పిల్లల పైన ఓన్లీ క్యాన్సర్స్కే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, మొదటి నుంచి కూడా ఫినిష్ చేసిన వాళ్ళు దగ్గర 100 నుంచి 130 మంది ఉన్నారు. పాపరే. ఓకే, సో మరి చిన్నపిల్లల్లో క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక విషయం అయితే డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఈ చిన్నపిల్లల క్యాన్సర్ అనేది నిజంగా చాలా మందికి తెలియదు అసలు. అంటే ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే సఫర్ అవుతూ ఉంటారు. అంటే దీని గురించి అవగాహన అనేది, క్యాంప్స్ అనేది మీరు ఏమన్నా నిర్వహిస్తూ ఉంటారా? అవునండి, నేను యాక్చువల్గా ఈ గత 3 సంవత్సరాల్లో, ముఖ్యంగా మొదటి సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా మందికి పిల్లల్లో క్యాన్సర్స్కి సపరేట్గా డాక్టర్ ఉంటారన్న విషయం కూడా తెలియకపోవటం వల్ల అన్ని చుట్టుపక్కల ఏరియాస్ కన్నిటికి తిరిగి, లోకల్లో కూడా హాస్పిటల్స్ కన్నీ తిరిగి ఇలా పిల్లల్లో స్పెషలైజేషన్ క్యాన్సర్కి చేశాను, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది అనేసి రేడియో ద్వారా ప్లస్ కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడము, ప్లస్ మళ్ళీ తర్వాత సిఎంఈస్ అనేవి కండక్ట్ చేయడము జరిగింది. అంతేకాకుండా పీడియాట్రిషియన్స్ని అందరినీ కూడా కలిసి చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో యాక్చువల్గా ముఖ్యంగా ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, సెప్టెంబర్ నెల అనేది చిన్నపిల్లల్లో క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా యూజువల్గా పరిగణిస్తారు. ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది మొదటిసారిగా యుఎస్ఏలో ఫస్ట్ వాళ్ళు సెప్టెంబర్లో చేయడం అనేది జరిగింది. సో గ్లోబల్లీ ఇంకా అందరూ కూడా అదే విధంగా సెప్టెంబర్ నెలలోనే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది నిర్ణయించడం జరిగింది. సో ఈ మంత్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ముఖ్యంగా
చిన్న పిల్లల్లో క్యాన్సర్ గురించి లక్షణాలు అందరికీ తెలియజేసే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం, డాక్టర్స్కి కానీ జనరల్ పబ్లిక్కి కానీ అందరికీ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి దీని లక్షణాలు తెలిసి ఉండాలి అనే దాని మీద ఈ మంత్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చిన పిల్లలకి వాటి కుటుంబాలకి కూడా సపోర్ట్గా మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ అందరూ కూడా చూపించడం అనేది ఈ మంత్లోనే ఎక్కువగా చేయడం జరుగుతుంది. అవేర్నెస్తో పాటు సపోర్ట్ కూడా అనమాట. సపోర్ట్ ఇంకా మూడవది వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి కొంతమంది కంటే స్కీమ్స్ అవి ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే పూర్ పీపుల్కి మనీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఫండ్స్ కూడా మీరు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇలాంటి జబ్బులు ఉన్నాయి, ఇంత ఖర్చుతో కూడుకున్నవి, సో ఇలాంటి వాటికి ఫండ్స్ రూపంలో కూడా సపోర్ట్ అనేది ఇవ్వచ్చు అనేది వీటన్నిటి మీద కంప్లీట్గా క్యాన్సర్ మీద, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ మీదగా అవగాహన అందరికీ కల్పించడం కోసమే ఈ సెప్టెంబర్ మంత్ అనేది మెయిన్గా చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణించడం జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు సర్వైవల్స్ ఎలా ఉంటాయంటే ఒకప్పుడు అంటే 20-30 సంవత్సరాల ముందంటే క్యాన్సర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పిల్లలకి క్యాన్సర్ వస్తే ఓన్లీ 20 వరకు మాత్రమే సక్సెస్ అయ్యేవాళ్ళు అనేసి ప్రీవియస్గా ఉండేది. లేదా ఇంకా క్యాన్సర్ వస్తే చనిపోవడమే తప్ప ఇంకొకటి లేదు అనేది ఒకప్పుడు ఉండేది. కానీ ఈ గత 10-20 సంవత్సరాల్లో చాలా మార్పులు రావడం జరిగింది. సో పిల్లల్లో కామన్గా చూసే క్యాన్సర్స్లో 100 మంది పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వస్తే కామన్గా చూసే ALL టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో సో లుకేమియా అంటాము, దాంట్లో 100లో 80 వరకు కూడా సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది. సో 80% మంది పిల్లలకి కంప్లీట్గా క్యాన్సర్ అనేది క్యూర్ కూడా చేసే అవకాశం ఉంది. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువగా మీరు చూసారు పిల్లల్లో? సో పిల్లల్లో రకరకాల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయండి. కానీ 30% వరకు యూజువల్గా పిల్లల్లో చూసేవి వచ్చేసి బ్లడ్ క్యాన్సర్స్, అంటే వీటిని ఎస్పెషల్లీ లుకేమియా అంటాము. వాటిల్లో కూడా టైప్స్ ఉంటాయండి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అని. బట్ వీటిల్లో మోస్ట్ కామన్గా చూసేది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, ALL అనే బ్లడ్ క్యాన్సర్. 30% ఆఫ్ ద క్యాన్సర్స్ యూజువల్గా పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్సే ఉంటాయి. సో అది కాకుండా దాని తర్వాత కామన్గా బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తాం పిల్లల్లో. సో మీరు అన్నారు బ్లడ్ క్యాన్సర్ అన్నది, మరి వాటికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి పిల్లల్లో? సో బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి లక్షణాలు అంటే కామన్గా చూసేది వచ్చేసి ఎక్కువ రోజులు జ్వరం తగ్గకపోవడం, అంటే 1 నుంచి 2 వారాలైనా రెగ్యులర్ టెస్టుల్లో ఏమీ తేలకుండా, ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ లేకుండా జ్వరం ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతూ ఉన్నప్పుడు సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. లేదా రెండవది వచ్చేసి మెడ చుట్టూ చిన్న చిన్న గడ్డల్లాగా రావటము, లేదా చర్మం పాలిపోయినట్టు రక్తహీనతలా కనిపించడము, కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వలన చర్మం పైన గ్రీన్ కలర్లో కానీ లేకపోతే రెడ్ స్పాట్స్ లాగా కానీ మచ్చలు రావడము, లేకపోతే చిగుళ్ళు ముక్కులలో నుంచి రక్తం రావడము, ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు కామన్గా చూసేవి. అంతేకాకుండా కొంతమంది పిల్లలకి సివియర్ బోనీ పెయిన్స్ ఉంటాయి, అంటే నడవలేకుండా పడుకునే ఉంటారు నొప్పుల వల్ల, కాళ్ళ నొప్పుల వల్ల. కొంతమంది వెయిట్ లాస్ అవ్వడము, ఇలాంటివన్నీ తినకపోవటము సరిగా, ఇవి కామన్గా చూసే లక్షణాలు. ఎక్కువగా ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుందంటారు? పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా పిల్లల కిందనే పరిగణిస్తాము. వాళ్ళలో అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా చూస్తాము. బట్ ఎక్కువగా వచ్చేసి 1 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, సో బ్లడ్ క్యాన్సర్ గురించి చెప్పారు. ఓకే, తర్వాత ఇంకా ఎటువంటి క్యాన్సర్స్ అటాక్? ఇంకా పిల్లల్లో తర్వాత చూసే క్యాన్సర్స్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్స్. లుకేమియాస్ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ చాలా కామన్ అండి పిల్లల్లో. సో బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఎలా అంటే కొంతమంది పిల్లలకి జ్వరంలో ఫిట్స్ రావడం జరుగుతుంది. సో చిన్నప్పుడు మామూలుగా చాలా మంది పిల్లలకి 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావడం అనేది ఎక్కువగా సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ జ్వరం లేకుండా ఫిట్స్ వచ్చినా, కొన్నిసార్లు జ్వరం వచ్చి కూడా ఫిట్స్ మళ్ళీ వస్తూ ఉన్నా, అలా కాకుండా వాంతులు, ఉదయాన్నే నిద్ర లేవంగానే అకారణంగా వాంతులు అవ్వడము, లేకపోతే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడము, ఇలాంటి కారణాలు లేకపోతే మెల్లకన్నులాగా సడన్గా ఉన్నట్టుండి రావడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వన్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్ లక్షణం ఏంటంటే హెడేక్ కూడా పిల్లలు యూజువల్గా చెప్పరు. వాళ్ళు చెప్పారు అంటే మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట హెడేక్ అనేది. సో అలాంటప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు లాగా కనపడుతున్నాయని స్కాన్ చేసి చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది బయటపడే అవకాశం
ఉంటుంది. అంటే జనరల్ గా పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు హెడేక్ అని చెప్పారనుకోండి, Mm, పేరెంట్స్ mm, ఏం చేస్తారు, ఫస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం, Yeah. చెకప్ చేయించుకోవడం. Mm. అంటే దట్ ఈస్ వెరీ వెరీ కామన్ థింగ్. ఫస్ట్ ఆల్వేస్ కామన్ థింగ్స్ నే రూల్ అవుట్ చేసుకోవాలి. సింపుల్ హెడేక్ తో పాటు అదర్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. హెడేక్ వస్తుంది అంటే అంత మార్నింగ్ హెడేక్ సివియర్ గా నిద్రలో నుంచి కూడా లేచి హెడేక్ వస్తుంది అంటే అది ఐసైట్ వల్ల వచ్చే హెడేక్ అయితే అవ్వదు. అది రెగ్యులర్ గా మామూలుగా ఏదైనా దాని మీద శ్రద్ధ చూపిస్తున్నప్పుడు వచ్చే హెడేక్, సరిగా మసకల్లాగా కనపడము, ఆ హెడేక్ అంటే ఐసైట్ వల్ల వచ్చే హెడేక్. కానీ రాత్రి నిద్రలో లేచే హెడేక్, మార్నింగ్ అకారణంగా వాంతులయ్యే హెడేక్ వచ్చేసి యూజువల్గా ఐసైట్ వల్ల ఉండదు, అదర్ కారణాలు చూసుకోవాల్సి ఉంటుంది, లైక్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే, ఇది బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించిన కేసు. నెక్స్ట్ ఇంకా మామూలుగా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్. ఈ పేగులకు సంబంధించిన క్యాన్సర్స్ పిల్లల్లో ఎక్కువగా చూడమండి. దాని తర్వాత వచ్చే కామన్ క్యాన్సర్స్ వచ్చేసి పిల్లల్లో లింఫోమాస్ అంటాం. లింఫోమాస్ అంటే బాడీలో మనకి లింఫ్ గ్రంథి సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే మన బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటికి అగెనిస్ట్గా ఫైట్ చేయడానికి మనకి మామూలుగానే రోగనిరోధక వ్యవస్థ అనేది పనిచేస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే అదే లింఫాటిక్ సిస్టంలో గడ్డలు అనేవి నియంత్రణ లేకుండా పెరగడం జరుగుతుంది. సో మెడ చుట్టూ కానీ గజ్జల్లో, చంకల్లో గడ్డల్లాగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువ రోజులు హై గ్రేడ్ ఫీవర్ అనేది కొంతమందిలో రావటము, అంతేకాకుండా చెమటలు, విపరీతమైన చెమటలు పట్టి డ్రెస్ కూడా మార్చాల్సినంత చెమట రాత్రిళ్ళు పట్టడం, లేదంటే బరువు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా లింఫోమా క్యాన్సర్ లక్షణాలు. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా కూడా పిల్లల్లో కామన్గా చూసే క్యాన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి పొట్టలో వచ్చేసి కిడ్నీస్కి కానీ లేకపోతే నర్వస్ సిస్టమ్కి, లైక్ న్యూరోబ్లాస్టోమా అంటాము. సో అడ్రినల్ గ్లాండ్ మీద వచ్చే క్యాన్సర్ పేరు వచ్చేసి న్యూరోబ్లాస్టోమా అంటాం. ఇది కూడా పొట్టలో కణితిలాగా కానీ, లేకపోతే ఎముకల నొప్పులతో కానీ, లేకపోతే కంటి చుట్టూ రంగు మారి రకూనైస్ అంటాము, ఇలాంటి లక్షణాలతో వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది న్యూరోబ్లాస్టోమాలో. అంతేకాకుండా అతి కామన్గా ఇంకా కూడా మామూలుగా పిల్లల్లో 2 సంవత్సరాల పిల్లలు, అలాంటి పిల్లల్లో 2 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో కామన్గా పొట్టలో వచ్చే గడ్డలు వచ్చేసి కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్ అండి. విలిమ్స్ ట్యూమర్ అంటాం దాని పేరు. అంతా బాగానే ఉంటారు పిల్లలు, స్నానం చేపించేటప్పుడు సడన్గా వాళ్ళ మదర్కి ఏదైనా పొట్ట నెమిరి చూస్తే గడ్డలాగా కనపడుతుంది. సో అలాంటి అది లోపల కిడ్నీ నుంచి పెరుగుతున్న గడ్డ అయి ఉండొచ్చు. సో ఏదైనా గడ్డలాగా కనిపిస్తే వెంటనే సంబంధించిన స్పెషలిస్ట్ని పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమా, లేకపోతే డైరెక్ట్గా పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజిస్ట్ దగ్గరికి రావడమా, గడ్డలాగా ఉందన్నది చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా లేకపోతే మూత్రం వెళ్ళేటప్పుడు ఎర్రటి మూత్రం రావటం కానీ, లేకపోతే అకారణంగా ఎక్కువగా ఏడుస్తూ ఉండడము, ఇలాంటివన్నీ ఉంటే కూడా విలిమ్స్ ట్యూమర్ క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక 3 స్టేజెస్ అంటారు, ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్ స్టేజెస్ అని. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ క్యాన్సర్ సంబంధించి పిల్లల్లో అలాంటి స్టేజెస్ అన్ని ఉన్నాయి. అవునండి, పిల్లల్లో యాక్చువల్గా చాలా త్వరితగతిలో ఈ క్యాన్సర్స్ అనేవి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే యూజువల్గా పిల్లలు వచ్చే క్యాన్సర్స్ అన్ని కూడా అగ్రెసివ్గానే ఉంటాయి. సో అందుకనే ఎక్కువ మందికి లక్షణాలు తెలిసి ఉంటే త్వరగా డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఎర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ శాతం నయం అయ్యే అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి కూడా పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ లాగా స్టేజెస్ ఉంటాయండి. బట్ బ్లడ్ క్యాన్సర్స్కి స్టేజెస్ ఏమి ఉండవు, ఎందుకంటే ఒళ్ళంతా రక్తం ఉంటుంది కాబట్టి దాన్ని ఏం స్టేజింగ్ చేయము. అదే గడ్డలకు వచ్చే క్యాన్సర్స్కి అయితే మాత్రం స్టేజెస్ ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టేజ్, స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ అంటాము. స్టేజ్ 4 అంటే ఉన్న దగ్గరే కాకుండా లోపల ఎముక లోపలికి కూడా పాకిపోతే ఎముక మధ్యలోకి, అప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాము. సో అది గడ్డల రూపంలో ఉన్న క్యాన్సర్స్కి అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ చికిత్స కూడా చాలా సులువుగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం, సర్వైవల్ కావడం జరుగుతుంది. మరి పిల్లల్లో కూడా ఎంత టైం పడుతుంది జనరల్గా ఏదైనా అటాక్ అయితే? ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసే బ్లడ్ క్యాన్సర్ని తీసుకున్నాం అనుకోండి. సో ఏఎల్ఎల్ జబ్బుకు వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ రోజులు ఉంటుందండి ట్రీట్మెంట్. సో దగ్గర 2 to 2.5 years ఆఫ్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ 6 months మాత్రం ఎక్కువగా హాస్పిటలైజేషన్ ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా ఓపీ బేసిస్లో 2 years వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కాకుండా మిగిలిన క్యాన్సర్స్కి ఎక్కువ శాతం 5 నుంచి 6 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా ఏఎల్ఎల్కే ఉంటుంది డ్యూరేషన్. ఆ తర్వాత మిగిలిన క్యాన్సర్స్కి అన్నిటికి కూడా అప్రాక్సిమేట్లీ 6 months to 8 months అలా వాళ్ళ క్యాన్సర్ని బట్టి 6 months to 8 months అలా ఉంటాయి. కొన్నిటికి 1 year వరకు కూడా ఉంటాయి. క్యాన్సర్ వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, సర్వైవల్ అయిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? కొన్ని రకాల క్యాన్సర్స్ మళ్ళీ భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత
కంప్లీట్గా 5 years వరకు కూడా అదే జబ్బు వాపస్ రాలేదు అని అంటే అప్పుడు మాత్రమే మనం క్యూర్ అని చెప్తాము. సో ఆ 5 years పర్ఫెక్ట్గా. సో ఈ 5 years లోపు మళ్ళీ వాపస్ వచ్చాయి అని అంటే దాన్ని కంపల్సరీ అది జబ్బు వాపస్ వచ్చిందనే తీసుకుంటాము. సో లేదా 5 years తర్వాత కొత్త రకమైన క్యాన్సర్ అందరికీ ఎలాగో వాళ్ళకు కూడా అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇందులో అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ క్యాన్సర్కి సంబంధించి డెత్ రేట్ అనేది ఎలా ఉంటుంది? డెత్ రేట్ అంటే వచ్చిన అందుకనే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి డెత్ రేట్స్ అనేవి యూజువల్గా తక్కువగానే ఉంటాయి. కాకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చి ఆల్రెడీ అదర్ అవయవాలకి కూడా పాకిపోవడమే కాకుండా ఇన్ఫెక్షన్స్తో పాటు వచ్చి లేదా ఆల్రెడీ మాల్ నరిష్డ్గా ఉన్న పిల్లలు అంటే ఫుడ్ సరిగా తీసుకోకుండా బలహీనంగా ఆల్రెడీ పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకి, చాలా లేట్ స్టేజెస్లో వచ్చిన పిల్లలకి, శుభ్రత సరిగా లేని వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్ అనేది తట్టుకోవడం కష్టము. ప్లస్ వాళ్ళలో డెత్ రేట్స్ అనేవి మామూలు వాళ్ళతో పోలిస్తే ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా హై బడ్జెట్, చాలా ఫైనాన్షియల్ పొజిషన్ లేని వాళ్ళు చేసుకునే ట్రీట్మెంట్ కాదంటుంటారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ కానీ హాస్పిటల్స్ కానీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు అన్నది నిజమేనండి. క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. బట్ అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళందరికీ కూడాను ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ క్యాన్సర్ అయినా కూడా ఉచితంగానే ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి క్యాన్సర్ అనేది తెలియనప్పుడు చేసే టెస్ట్లకు అయ్యే ఖర్చే తప్ప ఒకసారి అది జబ్బు తెలిసిన తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీ పథకం కిందనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర జరుగుతున్న ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీ పథకం కిందనే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఖర్చు మొత్తానికి చేతి ద్వారానే పెట్టుకోవాలి అంటే మాత్రం డెఫినెట్లీ అది చాలా కష్టతరమైన పని. అందుకనే అలా ఆరోగ్యశ్రీ పథకం లేని వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ లేకపోతే సీఎం ఆఫీస్కి రిక్వెస్ట్ పెట్టుకొని కానీ కొన్ని రకాల క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే దాతల సాయంతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు అన్నారు స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఈస్ జెనెటిక్ ప్రాబ్లమ్ అని. జనరల్గా క్యాన్సర్ అంటేనే ఒక హ్యూమన్ యొక్క లైఫ్ స్టైల్ దాని విధానాన్ని బట్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆఫ్ అయితే జెనెటిక్ ఆఫ్ ప్రాబ్లం. బట్ పిల్లల్లో అనేది ఇట్స్ జెనెటిక్ కాకుండా ఇంకా అదర్ రీజన్స్ ఏంటి? అదర్ రీజన్స్ అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి యూజువల్గా కారణాలు అయితే ఏమీ లేవండి. మామూలుగానే మన శరీరంలో ఉండే జన్యువుల్లో ఉన్నట్టుండి ఇప్పుడు మన కణాలు ఉంటాయి కదా, శరీరంలో తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్ అని రకరకాల కణాలు ఉంటాయి. లేదా మన కణాల్లోనే రెగ్యులర్గా కూడా ఒక పద్ధతి ప్రకారం విభజన అనేది జరుగుతూ ఉంటుంది. అది కొన్ని రోజులు విభజన అనేది జరగడం అనేది సాధారణం. కానీ ఈ విభజన అనేది కణాల ఉత్పత్తి అనేది నియంత్రణ లేకుండా జరిగిపోయినప్పుడే కణతి రూపంలో క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. అవి ఎందుకు అలా జరుగుతాయి అంటే ఉన్నట్టుండి జన్యువుల్లో మార్పులు రావటం వల్ల అవి అలా జరగడం చూస్తూ ఉంటాం. అంతేకాని జన్యువుల ద్వారానే క్యాన్సర్ వచ్చేది చాలా తక్కువ మందిలో. జన్యువుల ద్వారానే వచ్చేది తక్కువ. అండ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే క్యాన్సర్స్ పలానవి అని పెద్దవాళ్ళలాగా పిల్లల్లో చెప్పడం అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు క్యాన్సర్తో సఫర్ అవుతున్నప్పుడు అంటే జెనెటిక్ ప్రాబ్లమ్తో ఉన్నప్పుడు సెకండ్ బేబీ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఒక బేబీకి ఉన్నప్పుడు ఫ్యామిలీలో పేరెంట్స్కి అప్రిహెన్సివ్గా ఉంటారు. బట్ అందరికీ అలా రావాలనేం లేదు. అంతేకాకుండా మనం ఫ్యామిలీ హిస్టరీ చూస్తాం అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా వేరే రకమైన క్యాన్సర్స్తో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ముందు తరాల వాళ్ళు, లేకపోతే వాళ్ళ మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఇంకా ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా అని చూసుకొని అలా ఎక్కువ మందికి ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే అప్పుడు జన్యున్ అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. అప్పుడు అదర్ బేబీకి కూడా జన్యును చూసుకోవడం అనేది జరుగుతుంది, హెల్తీగా ఉన్న బేబీస్కి కూడా. అంతేకాని మామూలుగా అప్పుడే మొదలయ్యి ఒక బేబీకి ఉన్నంత మాత్రాన అదర్ బేబీకి ఖచ్చితంగా అంతే రిస్క్ తో క్యాన్సర్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. అంటే దీనిపైన ఖచ్చితంగా మీరు అవేర్నెస్ అయితే ఇస్తారు. అవేర్నెస్ అయితే డెఫినెట్ గా లక్షణాలు ఎలాగో ఉంటాయి కాబట్టి చెప్తాం. సర్వైవల్ అయిన పేషెంట్ బేబీ కానీ బాయ్ అది ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ యూజువల్గా లైక్ రెగ్యులర్గా క్యాన్సర్స్ అన్నిటికీ పిల్లలు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడే ఎక్కువ ఛాలెంజింగ్ అనేది ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. సో లైక్ జుట్టు పోవడము, నెయిల్స్, హెయిర్, ఇవంతా స్కిన్ కలర్ మారడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అడాలసెన్స్ అంటే కొంచెం యుక్త వయసు పిల్లలకు అర్థమవుతాయి అవన్నీ. అలాంటి వాళ్ళు మాత్రమే కొంచెం
కొంచెం అది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతేకాని చిన్నపిల్లలకి ఇవన్నీ ఏమీ తెలీదు. సో వాళ్ళు అవన్నీ ఈజీగానే తీసేసుకుంటారు. కానీ యుక్త వయసు పిల్లలకి, కొంచెం పెద్దవాళ్ళకి అవన్నీ అర్థమవుతాయి. అవి టెంపరరీ, కానీ ట్రీట్మెంట్ Okay. వన్స్ స్టాప్ అయిపోతే అవన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రకాల క్యాన్సర్స్కి మాత్రమే లేట్ ఎఫెక్ట్స్ అనేవి, ఎక్కువ రోజులు కొన్ని టాక్సిక్ కీమోథెరపీ వెళ్ళినప్పుడు మాత్రమే లేట్ ఎఫెక్ట్స్ అనేవి మిగిలిన అవయవాల మీద పడడం అనేది జరుగుతుంది. అన్ని రకాల క్యాన్సర్స్కి కాదు. లైక్ ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్లో చూస్తూ ఉంటాం లేట్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన పిల్లలందరూ కూడా నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి. నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఉంటుంది. ఓకే. సో డాక్టర్ కాశీ భారతి గారు చాలా చక్కగా, అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్ లక్షణాలు ఏంటి, వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, అవగాహన ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు. సో మాతో వచ్చి, మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేసేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్తే. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా